దేవుని నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తానండి. రోజు ప్రార్థన అనే విషయం గురించి మనం చూద్దామండి. ప్రార్థనలో రకాలు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం చూడండి. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. ఇక్కడ ఒక పదం ఉందండి, ఏంటంటే ప్రార్థన. సరే, ఇక్కడ మనకి ఈ వచనంలో ప్రార్థన అనే ఒక పదం ఉందండి. ప్రార్థన అంటే ఏంటండి? ఎవరికైనా తెలుసా? దేవునితో మాట్లాడటం, అంటే దేవునికి నీకు మాత్రమే జరిగే ఒక సంభాషణ. అయితే ఇక్కడ ప్రార్థనలో 7 రకాల ప్రార్థనలు ఉంటాయంట. మొదటి ప్రార్థన కన్నీటి ప్రార్థన అంట. ఏంటండి? కన్నీటి ప్రార్థన. మధ్యలో క్వశ్చన్స్ అడుగుతాను, మీరు చెప్పాలి. కన్నీటి ప్రార్థన. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసింది. ఇక్కడ నెహెమ్యా గారు చెప్తున్నారంటండి ఈ వాక్యం. గారు ఈ యొక్క విషయం చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే, ఈయన యాక్చువల్గా అయితే అర్థహస్త అనే ఒక రాజు దగ్గర పనిచేసే వ్యక్తి. ఏం పని అంటే, రాజు గారు ఏమైనా పానీయం తీసుకోవాలంటే ఈయన చేతుల మీద వెళ్ళాలంట ఆయన దగ్గరికి. అంటే అంత నమ్మకస్తుడు. ఏదైనా జరిగింది రాజు కంటే ఇతని వల్ల ఆయన కారణం కూడా చూపించవచ్చు. అంత నమ్మకస్తుడు, అంత గొప్ప వృత్తిలో ఉన్నాడంట రాజు దగ్గర. అయితే ఈ యొక్క విషయంలో మనం చూస్తే, ఈయనకి తన యొక్క సహోదరుడు, ఇక్కడ 1, 2, 3 మనం చూడొచ్చు. ఒక సహోదరుడు కలుస్తాడు. ఎక్కడి నుంచి? ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చి ఒక సహోదరుడు కలుస్తాడు. ఆ సహోదరుడు తన యొక్క ప్లేస్ లో, తన యొక్క ఊర్లో జరిగిన ఒక విషయాల గురించి చెప్తాడు. ఏంటంటే, ఆ యొక్క పట్టణం యొక్క గోడలు పడిపోయింది, పట్టణం శిథిలాస్థితికి వెళ్ళిపోయింది, పరిస్థితి బాగాలేదు. అక్కడగా మనం ఉన్న పూర్వీకులు కూడా ఇంకా స్లేవరీ అంటే ఏంటండి? బానిస బతుకుల్లోనే ఉన్నారు. ఇంకా పరిస్థితి బాగాలేదు, మన పూర్వీకుల పరిస్థితి అన్నట్టుగా ఈ యొక్క సహోదరుడు చెప్తాడంట. ఈ యొక్క సహోదరుడు ఈ కాలంలోనే ఎందుకు చెప్పాడనేది కూడా దైవ చిత్రం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. చాలండి. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి 25వ సంవత్సరం, కరెక్ట్గా ఇదే 25వ సంవత్సరం అనుకోండి, మనం 25వ సంవత్సరాన్ని చెప్పుకుంటున్నాం 2025. ఇంకొకటి ఏంటంటే అది ఏ సీజన్? కిస్లేవు. చెప్పండి. ఈ యొక్క అంటే సీజన్లో ఈ యొక్క సహోదరుడు ఇశ్రాయేల్ దేశం నుంచి వచ్చి నెహెమ్యా గారికి తన పూర్వీకుల గురించి చెప్తున్నారు. కేవలం ఈ యొక్క సంవత్సరంలో ఎందుకు వచ్చాడు? ఈ కిస్లేవు అనే ఒక మాసము హానుక్కా అనే ఒక పండుగ అంట అక్కడ ఆ ప్రదేశంలో. అంటే 9వ నెల లెక్కే అక్కడ కూడా. సెప్టెంబర్ అంటే మన క్యాలెండర్ ప్రకారం మనం సెప్టెంబర్ అని పిలుస్తాం, కానీ అక్కడ కిస్లేవు మాసం అని పిలుస్తారు. ఇది దీపాల పండుగ అంటండి. అంటే మంచి గెలిచిన రోజు అంట చెడు మీద. అక్కడ వాళ్ళు జరుపుకుంటారు. ఎక్కడ? ఇశ్రాయేల్ దేశంలో జరుపుకునే ఇది. అయితే ఇక్కడ ఈ యొక్క కిస్లేవు మాసంకి మరొక ఉద్దేశం ఉంది. ఏంటంటే, ఆలయ పునఃప్రతిష్ఠ అనబడే నెల అంట ఇది. ఈ యొక్క 9వ నెల హానుక్కా అనే పండుగ. అంటే ఏంటండి? ఆలయ పునఃప్రతిష్ఠ జరిగే సంవత్సరం. బహుశా అందుకే కావచ్చు, ఇందాక నేను అన్నాను కదా, దేవుడు చిత్తం కాబట్టి నెహెమ్యా గారి దగ్గరికి తన ఊరి యొక్క వ్యక్తి వచ్చి చెప్పాడని ఎందుకు చెప్పుండొచ్చు. ఇది చిత్తం ఎందుకన్నానంటే, ఈ యొక్క నెల ఏంటండి? ఆలయ పునఃప్రతిష్ఠ సంవత్సరం అంట. అందువల్లే ఇతను వచ్చి ఉండొచ్చు చెప్పలేం. ఇది అక్కడ ఉన్న జనులు
దేవునిపై నమ్మకం ఉంచే ఒక రోజులంట, అవి అక్కడ జరుపుకునే రోజులంట. అయితే ఇక్కడ మనం చిత్తం గురించి మాట్లాడుతున్నాం. ఎలాంటి చిత్తం దేవుని మనపై ఉంటుందో చూద్దాం. యెర్మయా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం చూడండి. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. మన గురించి తండ్రి ఎరిగిన ఉద్దేశాలన్నీ కూడా ఆయనకు తెలుసు, ముందే తెలుసంట. మన జీవితంలో జరిగిపోయింది, దేవుడు పట్టించుకోవాలని అనుకుంటాం, కానీ ప్రతి పరిస్థితి నుంచి కూడా మనకి ఏదో ఒక పాఠం జీవితంలో వస్తుందంట. చదవండి. రాబో కాలమందు నీకు నిరీక్షణ కలుగునట్లుగా నేను చెప్పాను కదండి, ప్రతి పరిస్థితుల్లో మన జీవితంలో జరిగే ప్రతి పరిస్థితిలో ఒక కారణం ఉంటుంది. ఏ కారణం అంట? నిరీక్షణ కలుగుతుంది. అంటే మనకి పేషెన్స్ లెవెల్, జరిగిన విషయం బట్టి పేషెన్స్ లెవెల్ అనేది పెరుగుతుందంట. అవి సమాధానకరమైన ఉద్దేశములు కానీ హానికరమైనవి కాదు. అంటే మన కొరకు ఏ ఉద్దేశాలు మన జీవితంలో జరిగినా, ఇక్కడ ఇశ్రాయేల్ దేశంలో జరిగినా సరే, ఏవి కూడా హానికరమైనవి కావు. దానివల్ల ఎవరైనా ఎఫెక్ట్ అవ్వచ్చు, కానీ చివరికి అది మనకి ఉపయోగకరంగా మన జీవితంలో దేవుని పట్ల హెచ్చింపదగే సిచ్యువేషన్స్ వల్ల జరుగుతాయంట. ఇక్కడ మనం కన్నీటి ప్రార్థన గురించి చెప్పుకుంటున్నాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసింది. ఈ ఒక్క వచనంలో చాలా విషయాలు ఉన్నాయి. ఈ ఒక్క వచనంలో ఏంటంటే, మొదటిగా ఇశ్రాయేల్ దేశం గురించి ఆయన మాటలు విన్నాడంట. మొదటి లైన్లోనే ఉంది, ఈ మాటలు వినినప్పుడు. మనం ఏదైనా చెడు విషయం విన్నాం అనుకోండి, మన గురించో మన స్నేహితుల గురించో, ఫస్ట్ మనం చేసే పని ఏంటి? ఇంకా ఫస్ట్ వెంటనే దేవుని దూషిస్తామండి. ఎందుకు ఇలా చేశారు, నాకే ఎందుకు జరగదు? అవునా? ఎవరు అనుకోరండి, ఇక్కడ సీఎం అందరూ వాళ్ళు ఎవరు అనుకోరా? ఫస్ట్ ఎవరైనా సరే మనకి ఏదైనా జరిగిందంటే చెడు పరిస్థితి ఏమనుకుంటాం? ఇది నాకే ఎందుకు జరగాలి. ఇక్కడ ఈ మాటలు విన్నప్పుడు ఆయన వినగానే దూషించలేదు. ఏం చేస్తారు చూడండి. నేను కూర్చుండి ఏడ్చి తనలో ఉన్న బాధని తీసివేసేస్తారు. తర్వాత కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి, ఆయన ఏం తీసుకున్నారంటే దారి ఫస్ట్ ఏడ్చారు, బాధ అంతా బయట తీశారు, తర్వాత ఉపవాసం ఉన్నారంట. తనకున్న పరిస్థితిని బట్టి ఆయన ఉపవాసం చేశారంట. తర్వాత ఆకాశమంతని దేవుని ఎదుట విజ్ఞాపన చేసింది. ఈ 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఆయన మాటలు విన్నారు. 2, కూర్చొని ఏడ్చారు. తర్వాత ఉపవాసం ఉన్నారు. 4, విజ్ఞాపన చేశారు. ఈ 4 విషయాల్లో కూడా ఆయన ఎక్కడ తండ్రిని దూషించలేదు. మరి మనం ఏదైనా విషయం మనకి నెగిటివ్ గా జరిగినప్పుడు మన జీవితంలో మనం ఏం చేస్తాం? మన చిన్న చిన్న వచనాల నుంచి మనం ఎన్నో లెసన్స్ నేర్చుకోవచ్చు. అంతేకాదు ఇక్కడ ఆయన దుఃఖంతో ఏడ్చి ఉపవాసం చేశాను, విజ్ఞాపన చేశానని చూస్తున్నారు. ఏమని విజ్ఞాపన చేశారో చూద్దాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. మొట్టమొదటిగా ఆయనని తగ్గించుకున్నాడు. కేవలం ఈ 8 వచనాల్లోనే మనకు చాలా పాయింట్స్ వస్తాయి. జాగ్రత్తగా వినండి. ఆయన విజ్ఞాపన చేశారు. ఎలా విజ్ఞాపన చేశారు? మనం కేవలం కూర్చొని ప్రార్థన చేసేయడం అలా కాదు. విజ్ఞాపన ఎలా చేయాలో కూడా నేర్చుకోవాలంట. మొదటి చూడండి, ఇక్కడ పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషము ఒప్పుకున్నాను. మనం ఫస్ట్ ఏం చేయాలంటే మన తప్పులు దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ఈయన యాక్చువల్గా ఆ ప్రదేశంలో లేడు. ఈయన కేవలం వాళ్ళందరూ పూర్వీకులు, కానీ తన యొక్క పూర్వీకులు బట్టి కానీ జనులు బట్టి కానీ ఈయన ఈ
తీసుకున్నారు. ఏం తీసుకున్నారు? ఆయనే తన యొక్క జనుల గురించి ఫస్ట్ ఒప్పుకున్నారట. ఆయనకు అనవసరం, కానీ ఆయన ఇక్కడ బాధ్యతగా తన యొక్క ప్రదేశం గురించి తన ఇశ్రాయేలు చేసిన దోషంను ఒప్పుకున్నారు. ఇక్కడ మనం నేర్చుకోవాలంటే ఆయన తగ్గించుకొని వాడుగా ఉన్నాడు. ఎవరి దగ్గర? దేవుని ఎదుట తగ్గించుకొని విజ్ఞాపన చెయ్యాలి మొదటిది. అయితే ఇక్కడ దోషం చేసాము అని ఇక్కడ చెప్పారు కదా, ఏంటి ఆ దోషం అని చూద్దాం ఒకసారి. 1:6 చూడండి. తండ్రి ఇంటి వారు పాపము చేసి ఉన్నాను. 1 7వ వచనంలో బహు అసహ్యంగా ప్రవర్తించామంట. 3 మోషే చేత ఏం చేశారంట? ఆజ్ఞలన్నీ పక్కకు త్రోసేశారంట. ఇలాగా ఆయన తగ్గించుకొని దేవుని ఎదుట చెప్తున్నాడు. ఏమని? పాపం చేశాను, అసహ్యంగా ప్రవర్తించాను, ఆజ్ఞలను అతిక్రమించారు మా దేశంలో ప్రజలందరూ అని ఆయన ఇక్కడ తండ్రి ఎదుట విజ్ఞాపన ప్రార్థన చేశారు. దీన్ని బట్టి మీరు ఏం నేర్చుకోవాలి? విజ్ఞాపన ప్రార్థన కానీ, తగ్గింపు ప్రార్థన కానీ, కన్నీటి ప్రార్థన కానీ చేసినప్పుడు మొదటిగా మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. 2 మీరు తెలుసో తెలియక చేసిన తప్పులను క్షమించమని ఒప్పుకోవాలి. తర్వాత ఇవ్వబడిన ఆజ్ఞలను అతిక్రమించాము అని నమ్మకంగా దేవుని ఎదుట చెప్పగలగాలి. ఇక్కడ 1:4 చూసాం కదా, దేవుని ఎదుట విజ్ఞాపన చేశారని. ఏమని విజ్ఞాపన చేశారో కూడా చూద్దాం. అసలు ఈ ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు ఏం చేశారంటే, ఒక పక్కన ఆయన తప్పులు ఆయన ఒప్పుకున్నారు, ఆయన తగ్గించుకున్నారు. అంతేకాదు అప్పుడు ఏం చేశారంటే వినయంగా తన యొక్క తండ్రి ఇచ్చిన ఆ విజ్ఞాపన, ఆయన ప్రామిస్ ని గుర్తు చేశారంట, వాగ్దానాన్ని. మనం ఏం చేస్తాం? ప్రాబ్లం అయితే ఫస్ట్ ఏం చేస్తుంది చెప్పండి? నువ్వు నాకు ఈ సంవత్సరంలో వచ్చిన వాగ్దానం నెరవేర్చలేదు కటి, అవునా? ఎంతమంది ఉన్నారండి అలాగా? ఎవరు లేరా? చాలా మంచివారండి మీరు అందరూ. ఎవరు లేరా? నిజంగా ఇవ్వబడిన వాగ్దానం నెరవేర్పు జరగలేదనగానే వెంటనే దేవునికి దూరంగా వెళ్ళిపోకూడదు. అది జరగడానికి నిన్ను ప్రిపేర్ చేస్తారంట. ఎవరైనా మనం వంటలు చేసుకుంటాం కదా, అందరం వంటగల్లో వస్తువులు లేకుండా వంట చేసేస్తారండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరకుండా వండేస్తారా? లేదు కదా, కొంచెం ప్రిపరేషన్ అనేది ఉండాలి. నీకు ఇవ్వబడిన వాగ్దానం కూడా నీకు నెరవేరాలంటే ఏమవ్వాలంట? నువ్వు ప్రిపేర్ అవ్వాలి, సిద్ధపాటు కలగాలి దేవుళ్ళు. అప్పుడే వస్తాయంట నీ యొక్క జీవితంలో బాధలు కానీ, కష్టాలు కానీ, ఏదన్నా నిన్ను తక్కువగా చేసి చిన్నగా చూపించే విషయాలు కానీ వస్తాయంట. ఇక్కడ ఆయన వాగ్దానాన్ని, దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నారు. ఒకసారి చూడండి, 1:9 మీరు వరకు మీరు తోలివేయబడినను అక్కడి నుండి సహా మిమ్మల్ని కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించుదనని నువ్వు సెలవిచ్చింది కదా. ఏంటంటే నువ్వు భూదిగంతం అంటే లోపలికి, భూమి లోపలికి వెళ్ళిపోయినా సరే నిన్ను ఆయన హెచ్చించే స్థితిలో ఉన్నాడు. అలాంటి స్థితిలో నన్ను తీసుకొస్తానన్నావు కదా అని ఆయన విజ్ఞాపన చేస్తున్నారండి. విజ్ఞాపన చేయడంలో కూడా ఆయన గౌరవిస్తున్నారు తండ్రిని. ఇక్కడ మీరు భూదిగంతుల వరకు మీరు త్రోసి వేయబడినను అక్కడ కూడా నేను ఏంటంటే ఏమన్నా చదవండి, మిమ్మల్ని రప్పించదను. ఏం చేస్తారంట? నీవు భయంకరమైన స్థితిలో దిగజారిపోయినా సరే ఆయన నేను ఎలా ఉన్నారంట? హెచ్చించే రీతిగా ఆయన నేను పైకి తీసుకొస్తారంట. ఇక్కడ కూడా ఈయన నెహెమ్యా గారు తన పూర్వీకుల గురించి ఏడ్చాక ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు ఈ యొక్క వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నారంట. మనం కూడా ఏదైనా విషయాలు అయినప్పుడు ఏం చేయాలి? ఏం చేయకూడదా? ఫస్ట్ గాడ్ని కట్టి కొట్టేసారా? కాదు.
మనల్ని మనం తప్పులు ఒప్పుకోవాలి. మనం చేస్తామో లేదో పక్కన పెట్టండి. ఇక్కడ నెహెమ్యా గారు కూడా ఏమీ చేయలేదు. కానీ ఇక్కడ ఇవ్వబడిన వాగ్దానాన్ని ఆయన గుర్తు చేయడానికి ఏం చేశారంట, తనను తగ్గించుకొని ప్రార్థన చేసి ఉపవాసం ఉండి అప్పుడు ఇవ్వబడిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ విషయం మనం ఏం నేర్చుకోవాలంటే, ఉపవాసం ఉండడం అనేది దేని గురించి అండి? దేని గురించి సరదాగా ఉంటామా? దేని గురించి అంటే ఉపవాసం ఉంటాం మనం? వినయముతో తన యొక్క పూర్వీకుల గురించి, తన పూర్వీకుల అవిధేయత గురించి ఒప్పుకున్న వారిగా ఉన్నాడంట. వినయం చూపించి అప్పుడు ఆయన యొక్క వాగ్దానాన్ని తండ్రి గుర్తు చేశాడు. మనం కూడా ఎప్పుడైనా ఏదైనా శోధన వచ్చినప్పుడు ఫస్ట్ ఏడ్చేసి మనసారా కడుపు నుండి ఏడ్చేసి ఓపిక లేదు అన్నప్పుడు అప్పుడు నువ్వు తండ్రి దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడాలి. నువ్వు కోపంలో తండ్రిని ఏమన్నా బాధపడతారు కదండి, అవునా? మన తండ్రిని, మన ఉన్న తండ్రిని, ఉన్న భూమి మీద ఉన్న తండ్రిని ఉంటారు కదా మన పేరెంట్స్, వాళ్ళు ఏమన్నా అంటే బాధపడతారు కదా కోపంలో. అలా కాకుండా మన బాధ అంతా తీరిపోయాక అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలి. దేవుడు మన తండ్రి, మన అడగాలి ఆయన్ని, దేవుడా నువ్వు నాకు ఎందుకు ఇలా చేసావు అని అడిగే కన్నా ఇలాగా నువ్వు ఇచ్చిన వాగ్దానం ఇది కదా, ఎందుకు నెరవేర్చలేదు, నేనేమైనా తప్పు చేశానా అనే విధముగా మనం ఉంటారంట. ఇక్కడ ప్రార్థన కూడా వాగ్దానం గురించి గుర్తు చేశారు కూడా ఇరుకులో విశాలత కలగ చేయమని ప్రార్థించారంట. ఈ ఇరుకులో విశాలత కలగ చేయమని నేను ఈ ప్రార్థన అమ్మగారి నేర్చుకున్నాను. ఎప్పుడైనా సరే ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే, ప్రాబ్లం వచ్చిందంటే వెంటనే మమ్మీ దిస్ ప్రాబ్లం చెప్తే ఏమంటారు తెలుసా, నా దగ్గర రాకో, వెళ్ళిపో, ప్రార్థన చేసుకో. ఇరుకులో విశాలత కలగచేయమని దేవుణ్ణి అడుగు. మీరు మీ బిడ్డలు చెప్పగలుగుతున్నారండి? ఎవరైనా చెప్పగలుగుతున్నారా? మనం ఇదే నేర్చుకోవాలి. ఏం నేర్చుకుంటాం సన్నిధికి అనుకోవచ్చు, కానీ ఇక్కడ నుంచొని మాట్లాడే వాళ్ళందరినీ కూడా దేవుడే నేర్పిస్తాడు. ఎవరి సొంతంగా మాట్లాడరు. ఇక్కడ ఈ బైబిల్ కూడా నేను దీంట్లో కూర్చొని రాసుకున్నది కాదు. ఎప్పటి నుంచి రాశారు తెలుసా? 1000 సంవత్సరాల క్రితం రాయబడింది. ఇందులో నీకు ఏదైనా తగులుతుందంటే నువ్వేం చేయాలి? ఇక్కడ మార్చుకోవాలి, అవునా? మనం మారాలి. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఇక్కడ మనం కన్నీటి ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, చాలా రకాల విషయాలు ఉన్నాయి ఈ ప్రార్థనలో. కానీ ఎలాంటి వారికి తండ్రి దగ్గరగా ఉంటారో చూడండి. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారికి ఆయన రక్షించును. ఎలాంటి వారికి ఆయన దగ్గరగా ఉన్నాడంట? విరిగిన హృదయం అంటే బాధతో ముని పుషించిపోతా ఉంటారు కొంతమంది, బయటికి కూడా చెప్పలేరు. అలాంటి వారికి ఆయన ఈ కన్నీటి ప్రార్థనతో ఆయనకి మనం దగ్గర అవ్వచ్చంట. అంతేకాదు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించేవారిగా ఉన్నారంట. కాబట్టి కన్నీటి ప్రార్థన అనేది నిన్ను నీవు తగ్గించుకొని తండ్రి ఎదుట నీ యొక్క తప్పులు ఒప్పుకొని, నువ్వు చేయకపోయినా అనవసరం అయ్యా ఒప్పుకో, అవుతుందా? ఎప్పుడైనా సరే ఒప్పుకొని మనల్ని మనం సిద్ధపాటు చేసుకోవాలంట. దేనికి? ఆయన ఇచ్చే వాగ్దానాన్ని మనం నెరవేర్చుకోవడానికి మనం బలంగా తయారవ్వాలని మనం సిద్ధపడగలగాలి. మొదటి ప్రార్థన ఏంటంటే కన్నీటి ప్రార్థన. మొదటి ప్రార్థన ఏంటంటే కన్నీటి ప్రార్థన. రెండో రకమైన ప్రార్థన ఏంటంటే ఇంటర్సెషన్ ప్రేయర్, అంటే మధ్యత్వపు ప్రార్థన. ఏంటంటే ఒకరి గురించి ఇంకొకరు ప్రార్థన చేయడం. మనం చాలా సార్లు నువ్వు నా గురించి ప్రార్థన చేయమంటాం లేదా అంటాం కదండి, కన్ఫర్మ్ అంటాం. ఖచ్చితంగా అనకుండా ఉన్నవాళ్ళు ఎవరు ఉండరు ఇప్పటి వరకు, ఖచ్చితంగా అంటాం. అయితే ఇక్కడ ఈ ప్రార్థన అంట మన సహోదరి కొరకు మనం చేసే ప్రార్థన. ఒక ఉదాహరణ చూద్దామండి. ప్రభు వారు ఆయన శిష్యుల కొరకు, జనుల కొరకు తన తండ్రికి ప్రార్థన చేశారంట. యాకోబు సువార్త 17వ అధ్యాయం 20వ వచనం చూడండి. యాకోబు సువార్త 17వ అధ్యాయం 21వ వచనం. ఏం చేస్తారేంటండి ప్రార్థన? ఏంటండి? ఒక్కరే చదివారా? ఒక్కరే విన్నారా? ఇంకెవరు వినలేదండి?
సరేండి. నా యందు విశ్వాసం. వాక్యం ఆదివారం కూడికలు ఏం చెప్తారండి? ఒకటి చెప్పేసి చెప్పేసి అయిపోదని కాదు. నువ్వు ఏం నేర్చుకున్నావంటే నువ్వు ఇక్కడ నోరు విప్పి చెప్పాలి. వాక్యం అన్నా సరే బాధ్యతగా నువ్వు ఇక్కడ చెప్పింది రిపీట్ చేస్తేనే ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాలనిపిస్తుంది. ఇంకా అంతేకాదు మీరు నేర్చుకుంటా వెళ్ళలోపు మీరే బాగా చూసి ఏం చెప్పుకుంటే రేపే రికార్డులో వెళ్ళిపోతే ఉపయోగం ఉంటుందండి? ఉపయోగం ఉండదు. ఏం చెప్పారో చదవండి, మళ్ళీ అందరూ వింటారు. యోహాను సువార్త 17:21 చదవండి అమ్మా. తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించటలేదు. వారు వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఏమనండి? దేని గురించి ప్రార్థన చేస్తున్నారంట? వాక్యము వలన విశ్వాసంతో నా యందు ఉన్న వారి కొరకు అని ప్రార్థన చేస్తున్నారు. ఇది దేనికి ఎగ్జాంపుల్ ఉదాహరణ? ప్రార్థన అంటే ఒకరి కొరకు ఒకరు చేసే ప్రార్థనకి ఉదాహరణ అండి. ఏమనంట? వాక్యమందు నడిచే నీ యొక్క జనులు నా శిష్యులు ఉన్నారు కదయ్యా, వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నానని ఆయన చెప్తున్నారంట. రెండవ ఉదాహరణ, మన కొరకు మనము ఒకరి కొరకు ఒకరు ప్రార్థించాలి. అయితే ఎందుకు ప్రార్థించాలి చూద్దాం. యాకోబు గ్రంథం 5:16 చూడండి. ఈ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. మనం ఇక్కడ మధ్యలో ప్రార్థన అంటే ఒకరి కొరకు ఇంకొకరు ప్రార్థన చేసేటప్పుడు ఎందుకు చేయమని చెప్తాము? ఎందుకంటే మొదట ఒక సహోదరుడు ఒక సహోదరుడికి తన యొక్క ప్రార్థన అవసరత చెప్పినప్పుడు తన యొక్క తప్పులు ఒప్పుకునే వాళ్ళుగా ఉంటాడంట. దాని వలన తనలో ఉన్న లోపం మనకు తెలిస్తే మన ద్వారా దేవుని దగ్గరికి ఇస్తాం. కన్నీటి ప్రార్థన అంటే మనకు మనంగా ఒప్పుకొని ఆయనకి చెప్తాం. కానీ ఈ యొక్క ప్రార్థన ఏంటంటే చాలా బలంగా ఉండే ప్రార్థన అంట. ఎందుకు అంటే ఒకరి దగ్గర ఉన్న ఫాల్ట్స్ వాళ్ళు ఒప్పుకుంటారండి ఈ ప్రార్థనలో. అయితే ఇక్కడ ప్రార్థనలో కేవలం మన మనసు ఒక్కటే కాదండి, మన ఆత్మ కూడా నడిపింపబడుతుందండి ఈ ప్రార్థనలో. ఎలా ఒకరు నీ గురించి ప్రార్థన చేసినప్పుడు బహుశా నీ గురించి మిస్ అయినవైనా ప్రార్థన చేస్తారేమో. మన సన్నిధిలో కూడా చేయించుతాం కదండి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి అని. ఇది చాలా సంపూర్ణమైన ప్రార్థన అంట. అంతేకాదు ఆశీర్వాదకరమైన ప్రార్థన. ఏంటంటే రెండు ప్రార్థనలు మనం చూసినవి, కన్నీటి ప్రార్థన, ప్రార్థన. ఇప్పుడు మూడో ప్రార్థన గురించి చూద్దాం. మూడో ప్రార్థన ఏంటంటే పట్టుదల ప్రార్థన అంట. ఏంటంటే పట్టుదల ప్రార్థన. ఈ పట్టుదల ప్రార్థనలో చాలా విషయాలు ఉన్నాయి. మొదటి ఏంటంటే మొదటి తెస్సలోనికీ పత్రిక 5:17 చూడండి. ప్రార్థన చేయుడి. అందరం చెప్తామండి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఇది విషయం. దీనికి అర్థం ఏంటంటే ఎడతెగక ప్రార్థన చేయడం అంటే మనం నోటితో ప్రార్థన చేస్తాం. అవునా? సహజంగా చేసే ప్రార్థన నోటితోనే చేస్తాం. చేసినప్పుడు వాయిస్ అనేది బయటకు వస్తుంది. అవును కదండి? మన నోటి మాట అంటే వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క ఎడతెగక ప్రార్థన చేయడం ఉన్న విశిష్టత ఏంటంటే ఆపకుండా ప్రార్థన చేయడం. మనకి టంగ్ ట్విస్టర్ ఇస్తారు, అంటే గబగబా ఒక వర్డ్స్ ఏమి ఇచ్చి అనమంటారు. అలాగా ఈ ప్రార్థన మన యొక్క వాయిస్ కూడా బయటికి రాకుండా ఉండేంత టైం వేస్ట్ చేయకుండా ఇంకా కంటిన్యూస్ గా ప్రార్థన చేయడం అంట. ఈ యొక్క ఎడతెగకుండా ప్రార్థన చేయడం అంటే దానికి ఎగ్జాంపుల్ ఉన్నారు. బైబిల్లో ఎగ్జాంపుల్ ఉంది. ఎగ్జాంపుల్ ఏంటంటే హన్నా గారు. మొదటి సమూయేలు గ్రంథం 1:16 చూడండి. ఈ యొక్క ఎడతెగక ప్రార్థన చేయడం అంటే ఏ రకంగా ఉంటుందో మీకు చూపిస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 1:16 అత్యంతమైన ఎలా చెప్తున్నారంటే ఆవిడ హన్నా గారు తనకి కొడుకు బిడ్డ లేరు.
ఆ విషయం గురించి ఆమె సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ఎలాగా? అత్యంత కోపకరణం బట్టి బహుగా, అంటే ఆమెకి ఉన్న సిచ్యువేషన్ బట్టి ఆమెకి కోపం ఉంది. ఆమె మీద ఆమె కోపం ఉండొచ్చు, లేదా దేవునిపై ఉండొచ్చు, కానీ ఆమె అది ప్రార్థన కింద మంచుకుందంట. ఎలాగా? నిట్టూర్పులు విడుచుచు చెప్పుకుంటుంది. ఏమి చెప్పుకుంటుంది? తండ్రి నన్ను ఆశీర్వదించు, నాకు బిడ్డని తండ్రి అని. ఇక్కడ ఈమె నిట్టూర్పులు అంటే వాయిస్ కూడా బయటికి రాకుండా ఇంకా కంటిన్యూస్ ప్రేయర్ ఇంకా చేస్తూనే ఉన్నట్ట ఈ యొక్క రకమైన ప్రార్థన. అయితే ఈవిడి ఎలా ప్రార్థన చేస్తుంది? నిట్టూర్పులు విడిచి ప్రార్థన చేస్తుందని చూసాం కదా. ఆ ప్రార్థన ఎలా ఉందో చూద్దాం. 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. చాలండి, ఆమె పెదవులు మాత్రమే కదులుతున్నాయండి. స్వరము మాత్రం వినబడట్లేదంట. అంటే నిట్టూర్పులు విడుస్తూ కంటిన్యూస్ గా ఆమె చేస్తున్న ప్రార్థన అంటండి. ఏంటి ప్రార్థన? పట్టుదల ప్రార్థన. నీ యొక్క పట్టుదల ప్రార్థన ఎలా ఉండాలండి? ఎడతెగగా ఆగకుండా నిట్టూర్పులు విడుస్తూ, అంటే నువ్వు పీల్చుకునే గాలి నిట్టూర్పుల రూపంలో రావాలి, కానీ ఆగకుండా చేసే ప్రార్థన అంట. అయితే ఇప్పుడు ఇలా చేసే ప్రార్థన చూసి ఈమె బహుశా మత్తురాలైందేమో అనుకొని ఏలి గారు అనుకొని ఈమె పిలుస్తారు. అయితే నీవు ఇక్కడ నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎడతెగగా ప్రార్థన చేయాలి. దేని కొరకు? పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. అయితే ఇక్కడ ఆమె చేసిన ప్రార్థన బట్టి తనకి ఒక ఏం కలిగిందండి? కుమారుడు కలుగుతాడు. 18వ వచనం చూడండి. తరువాత స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయొచ్చు నాటి నుండి దుఃఖముక్తిగా నుండి మానేను. ఇక్కడ మనం ఎందుకు ఈ విషయం చెప్పానంటే ఈమె ప్రార్థన చేసింది, అవునా? పట్టుదల ప్రార్థన, నిట్టూర్పు విడుస్తూ ప్రార్థన చేసింది. చేశాక మనం కొన్నిసార్లు జరుగుతుందో లేదో, అవుతుందో లేదో, ఇక్కడ మొదటి అధ్యాయంలో చూస్తే అక్కడ ఆవిడే భోజనము మానివేయటం వలన ఆయన తన యొక్క భర్త వచ్చి అడుగుతాడు, ఎందుకు ఇలా ఉన్నావు అని అడుగుతాడు. అడిగినప్పుడు తన కారణం చెప్తుంది. ఇక్కడ 18వ వచనం వచ్చేసరికి ఆమె ప్రార్థన చేశాక దేవునిపై ఆనుకొని ఉంది. అందువల్ల ఏం చేస్తుందో చూడండి. దుఃఖం ఆ దారిని వెళ్ళిపోయాక భోజనము చేయొచ్చు దుఃఖంగా ఉండటం మాని ఉంది. మనం ఏం చేయాలి? పట్టుదల ప్రార్థన చేసినప్పుడు అంటే మన యొక్క బాధని దేవుని చేతిలో పెట్టాక ఇంక దాని గురించి పట్టించుకోకూడదు. జరుగుతుందో లేదో, అవుతుందో లేదో అనవసరం. నువ్వు దేవునికి ఇచ్చేస్తావన్నాక అంతే, ఆయన చేతిలో పెట్టేసి తండ్రి నాకు సమాధానం ఇస్తాడనే ధైర్యంతో నువ్వు ఉండాలంట. జరిగింది జరుగుతుంది అని. అయితే ఇక్కడ మొదటి అధ్యాయం నుంచి కూడా మనం చూస్తే 20వ వచనంలో గనుక హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కనింది. ఇక్కడ పురుషులే కానీ స్త్రీలైనా కానీ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు చేసే ప్రార్థన స్వరం బయటికి రావాలి అనే ఒక ఉద్దేశం ఉండాల్సిన అవసరం లేదు. కొంతమంది కొన్నిసార్లు నా స్వరం బయట వినిపించాలని మైకి చేసి ప్రార్థన చేయకపోవచ్చు. నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నానండి. నీ స్వరం నీకు దేవునికి వినిపిస్తే చాలు, నీ యొక్క నిట్టూర్పుగా ఆయన దగ్గరికి చేరుతాయి. అంతేకాదు, చేసిన ప్రార్థన నెరవేరుతుంది, ఆశీర్వదించబడుతుంది అనే ఉద్దేశంతో మనం బలంగా ఉండాలంట. మూడో విషయం, నిట్టూర్పులు విడుస్తూ చేసిన ప్రార్థన ఎప్పటికీ ఓడిపోదు. ఇది ఎన్నో ప్రార్థన అండి? మూడవ ప్రార్థన. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం చూస్తే ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, ఉదాహరణ చెప్పుకున్నాం. మొదట అన్నా చెప్పుకున్నాం కదా పట్టుదల ప్రార్థన గురించి. రెండవ ఉదాహరణ చెప్పుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయం 19వ వచనం. ఈ యొక్క ఎగ్జాంపుల్ ఎందుకంటే మనం ఏదైనా ప్రార్థన చేసినప్పుడు మనల్ని మనం గొప్పగా హెచ్చించుకోకూడదు. మనం ఎప్పుడు హెచ్చించుకోకూడదంట చేసే ప్రార్థనలో. అయితే దానికి కూడా ప్రభు వారి ఎగ్జాంపుల్ చెప్పారు. లూకా సువార్త 18వ అధ్యాయం 19వ వచనం. నేను ఎగ్జాంపుల్ చెప్పేస్తానండి, సమయం లేదు కాబట్టి. ఇక్కడ అందరూ ఒకసారి చూడండి. ఇక్కడ ప్రార్థన చేసుకోవడానికి దేవాలయానికి 2 మనుషులు వచ్చారంటండి. ఎంతమంది అండి? 2 మనుషులు. ఒకరు పరిసేయుడు, 2 సుంకరి. అయితే ఇక్కడ మొదటిగా ఈ
పరిసయ్యుడు అనే వ్యక్తి ఏమని ప్రార్థన చేస్తున్నాడో 11వ వచనం చూడండి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోర్యులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ ఈ పరిసయ్యుడు ఎన్ని విషయాలు చెప్పాడో చూద్దాం. మనల్ని మనం కూడా హెచ్చించుకోకూడదు. మొదటిగా ఇతను ఏం చెప్పాడంట? చోరులు, అన్యాయస్తులు, వ్యభిచారులు, ఇతర మనుషులైనా కానీ సుంకరి అంటే అక్కడికి వచ్చిన వ్యక్తిని కూడా కంపేర్ చేసుకుంటాడు. ఇంతమంది లాగా నేను లేను. చూడండి కింద ఏమంటాడో, తన గురించి తను గొప్పగా వర్ణించుకుంటున్నాడు. 12వ వచనం. వారానికి 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. 2 సార్లు వారానికి నేను ప్రార్థన చేస్తున్నాను, ఇంకా ఉపవాసం ఉంటున్నాను, దశమ భాగం ఇచ్చేస్తున్నాను. మొత్తం ఆయన గురించి మొత్తం వేసేసాడు దేవుని దగ్గర. ఏమని? నేను ఇతరులా కాదు, ఇక్కడ నా పక్కన వచ్చిన సొంతలా కాదు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఇచ్చేస్తున్నాను అని ఇచ్చేసాడు. అయితే ఇక్కడ 13వ వచనం చూడండి. ఇద్దరు వ్యక్తులు అన్న కదా, సుందర ప్రార్థన ఎలా ఉందో చూడండి. అయితే సుందరి దూరముగా నిలిచి ఉండి ఆకాశం వైపు కన్నులు ఎత్తుట. ఎలాగండి? ఆకాశం వైపు కనులెత్తుట, ధైర్యం చాలక దేవుని వైపు చూడడానికి కూడా భయపడ్డాడు. అతను తగ్గించుకున్న వారిగా ఉన్నాడు. నెక్స్ట్, రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఏమనంటండి? ఆయన ఏమని ఒప్పుకున్నాడంట? ఏమని? పాపినైన నన్ను కరుణించు అని ఒప్పుకున్నాడంటండి. ఇలా మనకి ధైర్యం ఉంటుందండి ఒప్పుకోవడానికి. మనం ఇక్కడ నుంచి ఏం నేర్చుకోవాలంటే ఈ ఎగ్జాంపుల్ నుంచి మొదటిగా హన్నా దగ్గర నుంచి ఒక పట్టుదల ప్రార్థనలో ఎడతెగగా ప్రార్థన చేయాలి. 2, నిన్ను నీ గురించి దేవుని ఎదుట హెచ్చింపకూడదు. ఇక్కడ మనకి ఇందాక పాట పాడించారు కదండి, పాడతా? పరమ దేవుడా కరములెత్తి జంటగా మోచి, పరమ దేవుడా అని తెలిసి కరములెత్తి జంటగా మోచి, శిరములు వాచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా, శిరములు వాచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా, ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ఇక్కడ మనకి పాట అనుకున్నా కూడా మొదటి ఏం నేర్చుకున్నాం ప్రార్థన రోజు? మొదటి అన్నిటి ప్రార్థన. 2, 3 పట్టుదల ప్రార్థనలో 2 ఉదాహరణలు ఏంటి? మొదటిది ఎలా ప్రార్థన చేయాలి? ప్రార్థన చేయాలి. 2, సుంకరి వల్ల ప్రార్థన చేయాలి. ఎలాగా? దేవుని ఎదుట కూడా ఆయన కనుగొట్టడానికి భయపడి చేస్తూ ఆయన తగ్గించుకొని చేసే ప్రార్థన చేయాలంట. 4వ రకమైన ప్రార్థన స్తుతి ప్రార్థన అంట. ఏం ప్రార్థన? స్తుతి ప్రార్థన. ఈ స్తుతి ప్రార్థన గురించి కూడా చాలా విషయాలు ఉంటాయి, సింపుల్ గా చెప్తాను. ఈ స్తుతి ప్రార్థన కేవలం దేవుణ్ణి స్తుతించడానికి మాత్రమే వాడతాం. ఇప్పుడు దాకా కన్నీటి ప్రార్థన కానీ, పట్టుదల ప్రార్థన కానీ, ఇంకోటి ఏంటంటే వచ్చాను ఆ ప్రార్థన కానీ, 3 ప్రార్థనలు నువ్వు ఉంటావు ఇక్కడ. ఈ ప్రార్థనలో నీవు తండ్రి ఉంటారు. ఈ యొక్క 4వ ప్రార్థన స్తుతి ప్రార్థన. ఇది కేవలం తండ్రిని నీవు స్తుతించడానికి మాత్రమే వాడేది. ఇందులో మళ్ళీ 7 రకాలుగా ఉంటుందంట. అవన్నీ సగం భయపడండి. 7 రకాలుగా మనం తండ్రిని స్తుతిస్తాం. ఎలాగా? వాయిద్యాలతో, తండ్రిని పాటలతో, లేకపోతే పిల్లలతో పాటలు డాన్స్ చేయించడం, అలాగా ప్రార్థన చేసినప్పుడు స్తుతించడం. స్తుతి ప్రార్థన చేస్తాం కదండి, స్తుతించడం. అంతేకాదు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మనం ఆయన్ని స్మరించడం. ఇలాంటి 7 రకాలుగా ఆయన్ని ప్రార్థన చేస్తారంటండి. ఈ యొక్క 7 రకాలు కూడా ఎప్పుడైనా గుర్తు చెప్తున్నాం. ఇది స్తుతి ప్రార్థన, కేవలం తండ్రిని మాత్రమే
అంతేకాదు స్తుతి ప్రార్థన, దేవుణ్ణి స్తుతించడం అనే విషయం బైబిల్ మొత్తంలో 1000 సార్లు రాయబడిందంట. ఎన్నిసార్లు అండి? 1000 సార్లు రాయబడింది. 5వ విషయం చూద్దాం. 5వ విషయం ఉపవాస ప్రార్థన. ఏంటండి? ఉపవాస ప్రార్థన. మొదటి ఏంటి? 2, 3, 3. దాంట్లో ఎలా ప్రార్థన చేయాలి? ఎడతెగక ప్రార్థన చేయాలి, సున్నితగానే తగ్గించుకోండి. 4వది ఏంటి? స్తుతి ప్రార్థన. 5వది ఉపవాస ప్రార్థన. అయితే ఇక్కడ ఉపవాస ప్రార్థన అని ఉంది. ఉపయోగం ఏంటో కూడా చూద్దాం. ఉపవాసం అంటే ఎవరు చేయలేదుగా చెప్తున్నాను. మన ఉపవాస ప్రార్థన స్పెసిఫిక్ గా ఎందుకు చేయాలో కూడా చెప్తున్నాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఎలా చేయాలంటే కొంచెం ఉపవాసం ఉండి, మనం నెహెమ్యా గారి దగ్గర చూసాం. ఆయన తన యొక్క ప్రజల గురించి తెలుసుకున్నప్పుడు చేసిన కన్నీటి ఉపవాస ప్రార్థన ఇంతే. ఇక్కడ ఎలా ఉందో చూడండి. కన్నీరు విడుచు దుఃఖించు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇక్కడ ఉపవాసం ఉంది. ఉపవాసం ఉన్నా కదండి. ఉపవాసం అంటే ఆటోమేటిక్ గా ఏడిపోతుందంటే ఆకేసి అనుకుంటున్నారండి. అలా కాదు. దేవుని వైపు నీ యొక్క ఆత్మ పూర్తిగా నీ హృదయం ఆయన వైపు తిరిగేలా చేయాలి. అంటే నీ యొక్క భోజనం మీద పెట్టే సమయాన్ని ఇలాగ ఉపవాసంలో ఇవ్వాలి. అందుకే ఆ రోజున ఏమి వండుకోకూడదని చెప్తారు ఉపవాసం చేసినప్పుడు. ఎందుకంటే దాని సమయం దానికి కేటాయిస్తాం, మన తండ్రితో సమయం తగ్గిపోతుంది అది చేసినప్పుడు. అంతేకాదు ఈ ఉపవాసన ప్రార్థన చేయడం వల్ల నీ యొక్క శరీరమే కాదు, నీ యొక్క ఆత్మ కూడా నీ కంట్రోల్లో ఉంటుందంట. నీ ఆత్మ నీ దగ్గర కంట్రోల్లో ఉంటేనే ఆయన వచ్చినప్పుడు నువ్వు ఆయనకి సమర్పించుకోగలవు. అక్కడ అంతేకాదు ఇక్కడ నువ్వు కన్నీరు విడుచు ప్రార్థించాలని ఉంది. ఇందుకు చిన్నపిల్లలే కదండి ఏడుస్తారు బాగా వచ్చినప్పుడు. పెద్దోడు మనం ఆల్మోస్ట్ చాలా వరకు తక్కువ ఏడుస్తాం. కానీ ఉపవాస ప్రార్థనలో స్పెషాలిటీ ఏంటంటే తండ్రి దగ్గర నీవు చిన్న పిల్లవాళ్ళగా ఏడవడానికి కూడా నువ్వు ఏడ్చినా సరే అది అంగీకరించబడుతుందంట ఈ ఉపవాస ప్రార్థన అనేది. ఈ ఉపవాస ప్రార్థన ఎందుకంటే నీవు నీ తండ్రి దగ్గర చిన్న పిల్లవాడిలాగా నువ్వు మారిపోవడానికి నీ ఉపయోగం. ఇంత మనం చేసే బాధ్యతలు కానీ ఉద్యోగాలు కానీ మన రోజు ఉండే స్ట్రెస్ అంతా కూడా ఆయన దగ్గర మనం చూపించక్కర్లేదు. నీకు ఉందాకనం నీ యొక్క ఒక రకమైన స్థితిని మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం బయట పెద్దరికం అలాగా. అలాంటివి దేవుని దగ్గర ఉండాల్సిన అవసరం లేదంటే ఉపవాస ప్రార్థన చేసినప్పుడు కన్నీటితో ఆయన దగ్గర నువ్వు నేను తగ్గించుకుని ప్రార్థన చేయాలంట. ఇక్కడ నీ అవసరాల గురించే కాదు, అన్ని విషయాల గురించి కూడా నీవు ప్రార్థన చేయొచ్చంట ఆయనకి. నీ దగ్గర ఉన్న బలహీన విషయాలు అన్ని కూడా ఆయనకి వ్యక్తిగతంగా చెప్పుకోవడానికి ఈ యొక్క ఉపవాస ప్రార్థన అనేది ఉపయోగపడుతుందంట. ఇక్కడ ఈ వచనం చూడండి. కన్నీరు విడుచుచు దుఃఖించుచు 2 విషయాలు ఉన్నాయి. కన్నీరు విడవాలి అని ఉంది. ఎందుకు? దేని కొరకు అంటే నీ కొరకు నీవు కన్నీరు విడుస్తావు. 2 దుఃఖించుచు నీ యొక్క ఆత్మ యొక్క స్థితి గురించి కూడా ఇక్కడ ఉంది. నీ యొక్క శరీరం గురించి అయితే నువ్వు దుఃఖించాలి, బాధపడాలి, కన్నీరు విడవాలి. లోపల నుంచి నీ యొక్క హృదయాన్ని ఆయన వైపు ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా నీ యొక్క ఆత్మ కూడా ఆయన వైపు తిరుగుతుందంట. అయితే ఇక్కడ చూడండి ఇలా మనం ఉపవాస ప్రార్థన కన్నీరు విడుచు దుఃఖంగా చేస్తే ఏ రకంగా ఇది ఉపయోగపడుతుందో చూద్దాం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. ఏంటండి మన మనవి అంగీకరించబడుతుందంట. మనకున్న బాధ ఏదైనా సరే అది అంగీకరించబడుతుందంట. ఇందులో ఉపవాస ప్రార్థనలు. మిగిలిన ప్రార్థనలకి అంగీకరించబడతా అంటే అన్ని కాదు. ఉపవాస ప్రార్థనకి మిగిలిన ప్రార్థనకి డిఫరెన్స్ ఏంటంటే చిన్న చిన్న విషయం బట్టి నీ యొక్క విషయం నీవు చేసే ఒక పరిస్థితిని బట్టి నీ పరిస్థితి చాలా దుఃఖ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఉపవాస ప్రార్థన తీసుకోవాలి. దేవునికి ఇంకా చేరుకోవడానికి ఉపయోగపడుతుంది. మిగిలిన ప్రార్థనలు కూడా దేవునికి చేరువతో సమాధానం కూడా వస్తుంది. కానీ ఇందులో పూర్తిగా నువ్వు ఆయన తట్టే ఉంటా అంటే వంట వండుకోవడం కానీ ఇతరులతో మాట్లాడడం కానీ ఏదైనా పని చేయడంలో నీ యొక్క సమయం అక్కడ తగ్గి దేవుని దగ్గరికి దగ్గర అవడం పెరుగుతుందంట. అది ఈ ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన చెయ్యాలి అని చూసాం కదండి. ఎలా చేయాలి కూడా చూద్దాం. మత్తయి సువార్త
6వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఉపవాసం చేస్తున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నువ్వు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొను. అప్పుడు చాలండి. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి, మన 3 విషయాలు ఈ వచనంలో. ఏంటి, ఎలా ఉపవాసం చేయాలి? మొదటిది, మనుష్యులకి కనబడాల్సిన అవసరం లేదు. 2, నీ తండ్రికి మాత్రమే కనిపించాలి. అందుకే ఇందాక మనం యోవేలు గ్రంథంలో చూసాం, మనపూర్వకముగా ఆయన తట్టు తిరగాలని ఇచ్చాడు. నీ ముఖం కడుక్కొని ఎందుకు ఇచ్చారంటే మెలుకువగా ఉండి ప్రార్థన చేయాలంట. మన శిష్యులు కూడా తండ్రి అలాగే ప్రభు అలాగే చెప్పి వెళ్తారు, ఏమని? మెలుకుగా ఉండి ప్రార్థన చేయండి అని. కానీ వాళ్ళు చేశారండి? చేయలేదు. ఇక్కడ మన అటెన్షన్ మొత్తం కూడా దేహం మీద కాకుండా ఆత్మీయ స్థితి కూడా ఉండాలని ముఖం కడుక్కొని ఈ ఉపవాసం చేయాలని ఇక్కడ చెప్పారు. అయితే ఈ యొక్క ఉపవాసం ఎలా చేయాలో చూసాం, ఎందుకు చేయాలో చూసాం, ఎలా నీవు సిద్ధపాటు చేసుకోవాలి ఉపవాస ప్రార్థన వరకు కూడా చూద్దాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. దేవుడైన యెహోవా కరుణావాత్సల్యం గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడిన కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. చాలండి. ఇక్కడ మనం ఎన్ని తప్పులు చేసినా కూడా తండ్రి ఎలాంటి వారు ఇక్కడ చూడండి. మొదటిది కరుణావాత్సల్య గలవాడు, 2 శాంతిమూర్తి, 3 కృప, మనకి కృప చూపించేవాడుగా ఆయన ఉన్నాడు. అయితే ఇక్కడ ఈయన వైపు మనం ఎలా తిరగాలో చూడండి. నీ వస్త్రములను కాక నీ హృదయములను చింపుకొని తిరుగుడి. ఒకసారి అందరం చెప్తామండి, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. అయితే ఇక్కడ ఎందుకు స్పెసిఫిక్ గా నీ వస్త్రాలు కాకుండా తిరగమని చెప్పారంటే, పాత రోజుల్లోనంట ఏదైనా బాధాకరమైన సిచ్యువేషన్ జరిగినప్పుడు ఏం చేసేవారంటే, బాధ వచ్చినప్పుడు, ఇప్పుడంటే అందరూ తెల్లబట్టలు వేసుకోవడం నల్లబట్టలు వేసుకోవడం ఏదో చేస్తున్నారు, కానీ పాత రోజుల్లో ఆ కాలంలో ఉన్న బట్టలు ఉంటాయి కదండి, వేసుకున్న హుందాకరమైన బట్టలు తీసేసి గోనె పట్టి కట్టుకునేవారంట. ఏం చేసేవారు? గోనె పట్టి కట్టుకునేవారు. 1. 2, జుట్టు కొరిగించుకునేవారు. మనం యోగ దగ్గర కూడా చూస్తాం. తన యొక్క పిల్లల గురించి ఆయన విన్నప్పుడు ఏం చేశారంట, సాష్టాంగ నమస్కారం చేసి, యోగ బృందంలో ఉంటుంది చదవండి, సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థించి వెంటనే గుండు కొరిగించుకొని ఏం చేస్తారు? గోనె పట్టు కట్టుకుంటారు. అయితే ఇక్కడ మీ వస్త్రములను కాక, ఇక్కడ ఇప్పుడు ఈ మన జనరేషన్ కి సరిపోయేలా చెప్తున్నారు. అప్పుడు స్పెసిఫిక్ గా గోనె పట్టు కట్టుకునేవారు. ఇప్పుడు గోనె పట్టు కట్టుకుంటే అవుతారు కదండి, అవునా? ఇప్పుడు ఎక్కడ లేదా ట్రెడిషన్. అయితే ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే, మీ హృదయాన్ని చింపుకొని, అంటే మీ హృదయాన్ని పూర్తిగా దేవుని వైపు ఉండేలా చూసుకొని, అప్పుడు నీవు ఆయన వైపు తిరిగి ఉపవాసం చేయాలి. ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి? నీ పూర్తి హృదయం ఆయన వైపు ఇచ్చి, నీ వస్త్రం మీద కాకుండా నీ యొక్క హృదయాన్ని ఆయనకి ఇవ్వాలంట. అయితే ఇక్కడ దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి, ఉదాహరణ. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-2 వచనాల్లో చూడండి. ఇక్కడ ప్రభు వారు ఉపవాస ప్రార్థన చేశారంట. ఎలా చేశారు? ఆత్మ శోధింపబడటకు, అంటే ఇక్కడ పరీక్ష కూడా జరిగింది ఆయనకి. వెంటనే పరీక్ష జరిగింది. నేను ఇందాక చెప్పాను, మీకు ఇవ్వబడిన వాగ్దానం రాలేదంటే మనం ఏం చేస్తామండి? ఫస్ట్ బ్లేమ్ చేసేస్తాం కదా, నాకు ఇవ్వబడిన వాగ్దానం రాలేదు. శోధనలు వచ్చాయంటే ఇవ్వబడిన వాగ్దానం నీకు నెరవేర్చడానికి ప్రిపరేషన్, సిద్ధపాటు. అయితే ఇక్కడ చూడండి, ఈయన ఉపవాసం చేశారు. ఎన్ని రోజులు? 40 రోజులు, 40 దినాలు 40 రాత్రులు చేశారు. ఎంతవరకు చేశారు? ఎంత తండ్రి అయినా సరే, కుమారుడుగా ఇక్కడికి వచ్చినా సరే, తను ఏ రూపంలో ఉన్నాడండి? మానవ రూపంలో ఉన్నాడు. కాబట్టి ఎలాంటి వారు అయినా ఆయనకి పరీక్ష పెట్టబడింది. ఏంటి? ఫస్ట్ వన్ చూడండి, శోధింపబడటకు ఆత్మ అరణ్యముకు కొనుగోబడి, అంటే ఆత్మని, అంటే ఆయన్ని అరణ్యానికి వెళ్ళారు. అయితే ఇక్కడ
ఇక్కడ సాతాన్ అనే వ్యక్తి వస్తాడు. ఎవరిని ఇబ్బంది పెట్టడానికి? ప్రభు వారిని ఇబ్బంది పెట్టడానికి. రెండవ వచనంలో ఆయన ఆకలి కొనగా. ఎందుకు ఆయనకు ఆకలేసిందంటే మానవ రూపం కాబట్టి. ఎలా శోధింపబడ్డాడో చూద్దాం. మొదటిది రాళ్ళని సాతాను చెప్తాడు ప్రభు వారికి ఏమని? రాళ్ళని రొట్టిగా మార్చి తినమని చెప్తాడు. రెండు, ఎత్తైన స్థలం మీద తీసుకెళ్ళి అక్కడి నుంచి కిందకి దూకే. ఏంటి దూకే వచ్చి ఎవరు తీసుకెళ్తారంటే దేవతలు తీసుకెళ్తారు కదా దూకే. మూడు, సాతాను ఆయన అక్కడిని పూజిస్తే నీకు లోకం అంతా నీకు ఇచ్చేస్తానని చెప్తాడంట. ఈ మూడు కూడా దేని పరీక్ష తెలుసా? 40 రోజులు ఉపవాసం చేసిన వ్యక్తికి ఆకలిగా ఉన్నప్పుడు సింపుల్ థింగ్ ఎస్ అంటే మనకి ఈ రోజు ఇది ఉదాహరణ ఉండదు కదా. అయితే ఆయన ఆత్మని కంట్రోల్లో పెట్టుకున్నాడంట ప్రభు గారు. ఎలాగా? ఉపవాస ప్రార్థన వలన తన టెంప్టేషన్స్ అంటే తనకి ఇవ్వబడిన ప్రలోభానికి చెందకుండా ఏం చెప్తారండి? తర్వాత ఏం చెప్తారు సాతానికి? ఏం చెప్పడండి? ఒకసారి చదవండి కింద. చెప్పాను ఆల్రెడీ రాసింది కదా, నువ్వు ఎందుకైనా శోధిస్తున్నావు, ఇది జాగ్రత్తగా సర్దుకొని వెళ్ళిపో అని చెప్తారు. అయితే ఇక్కడ 2 విషయాలుగా ఈయనకి పరీక్ష పెట్టబడింది ఉపవాస ప్రార్థన తర్వాత. మొదటిది ఏంటి? ఏంటండి? రొట్టె. అంటే 3 విషయాలు హెచ్చింపబడే స్థితిగా సాతాను ఇతనికి ఇచ్చారు. ఎవరికి? ప్రభువారికి ఇస్తాడు. 2, ఆయన 2వ వచనంలో ఆకలిగా ఉంటాడు. ఎందుకంటే అతను ఆయన కాబట్టి. కానీ ఇక్కడ ఏది ప్రయారిటీ అయింది? ఫస్ట్ ఏది ప్రయారిటీ అయింది? అదే ఏది ముఖ్యంగా అయింది? ఫస్ట్ అన్నా ఆత్మ. ఆయన దేనికి వాల్యూ ఇచ్చారు ప్రభువారు? ఆత్మ. ఆత్మ మాత్రమే ఆయన వాల్యూ ఇచ్చారు. అంటే తండ్రి యొక్క మాటకి వాల్యూ ఇచ్చారు కాబట్టి ఆయన హెచ్చించబడ్డాడు. అంతేగాని వాల్యూ ఇవ్వడానికి ఆయన కంట్రోల్ ఎక్కడి నుంచి వచ్చిందండి? చేయబడిన ఉపవాస ప్రార్థన వలన తన యొక్క ఆత్మకి ప్రలోభం చెందకుండా ఉండేలాగా ఆయనకి ఒక గొప్ప ఆయనకి బలం వచ్చిందంట. ఆత్మతో నింపబడ్డాడంట ఆయన. మొదట ఆయన ఆత్మ ఆకలి తీరాక అప్పుడు దేహానికి ఆకలి వచ్చిందంట. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, మనం కొన్నిసార్లు ఏదో రకంగా అనుకుంటా ఉంటాం మానేస్తే పల్లవి ఒకరోజు కానీ సడన్ గా ప్రిన్సిపల్ వచ్చాడు అనుకోండి. ప్రిన్సిపల్ అంటే ఎవరు? ప్రభు గారు వచ్చాడు అనుకోండి. పాస్టర్ గారిని అడుగుతారు, ఏ బాబు ఈ ఆత్మను ఎందుకు రక్షించలేదు అని. అప్పుడు ఏం చెప్తారండి పాస్టర్ గారు? ఇన్ని రోజులు రాలేదంటే మాకు తెలియదు అని వెళ్ళిపోతారు. శిక్ష ఎవరికి? విద్యార్థికే శిక్ష. అంటే మనకి శిక్ష. నువ్వు రావడం రాకపోవడం అనేది నీ ఆత్మ నువ్వు కాపాడుకోవడానికి రావాలి. చాలా మంది చాలా రోజుల మీటింగ్స్ లో కనపడరు. అది నీ అందుకే చెప్తున్నాను, నీ ఆత్మల మీద కాపాడుకోవాలి. పాస్టర్ గారు కాపాడండి. అయితే ఎందుకని మరి ఒకసారి బాప్తిసం తీసుకున్నాం కదా, సన్నిధికి మళ్ళీ మళ్ళీ ఎందుకు రావాలంటే ఒకరోజు తినేసి సంవత్సరం అంతా కూర్చుంటారండి? లేదు కదా. రోజు 3 పూటలు తింటానే ఉంటాం మన ఆకలి బట్టి, అవునా? అలాంటప్పుడు నువ్వు చేసే ఈ ఆత్మను కూడా నువ్వు అలాగే పోషించాలంట. ఎలాగా పోషించాలి మన ఆత్మని? పేరు రైట్ చెప్పిన అందరూ పేరు వచ్చేవాళ్ళు రావాలి మీటింగ్కి. సరే, ఇప్పుడు ఇంకొక ప్రార్థన చూద్దాం. ఎన్ని ప్రార్థన చూసామండి ఇప్పటి వరకు? ఏంటంటే మొదటిది 2, 3, 4, 5 మేము కూడా ఏమనుందండి లేవా? సరే, 6వ ప్రార్థన ఏంటంటే ఒంటరి ప్రార్థన అంట. ఈ అన్ని ప్రార్థనలు ఒక ఎత్తు, ఈ ఒక్క ప్రార్థన ఒక ఎత్తు అంటండి. ఏంటి ప్రార్థన? ఒంటరి ప్రార్థన అంట. ఈ ఒంటరి ప్రార్థన స్పెషాలిటీ ఏమి ఉండదండి, కాకపోతే తండ్రి నువ్వు నిశ్శబ్దం ఉంటుందంట. ఏంటండి? తండ్రి మనము నిశ్శబ్దం. అంటే మనలో ఉన్న దుఃఖ స్థితి మనం మాట్లాడకపోయినా సరే ఆయన దగ్గరికి చేరుతుందంట ఈ ఒంటరి ప్రార్థన. డిస్ట్రాక్షన్స్ లేకుండా నీ యొక్క ప్రార్థన ఆయన దగ్గరికి చేరుతుందంట ఈ ఒంటరి ప్రార్థనలో, ఎంత ఆవేదనలో ఉన్నా సరే. ఇక్కడ మత్తయి సువార్త 26:30 చూడండి. వారితో కూడా గెత్సేమనే చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు అక్కడే కూర్చుంటుందని శిష్యులతో చెప్పింది.
ఇక్కడ చూస్తే మనం ఆయన ఒంటరి ప్రార్థన చేయడానికి గెత్సేమనే తోటకి లోపలికి వెళ్తారు. శిష్యులు అందరినీ కూడా కూర్చోబెడతారు. కానీ శిష్యులు ప్రార్థన చేశారండి, హాయిగా పడుకున్నారు. అవునా? అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఒంటరి ప్రార్థన ఆయనకి మనకి ఈజీగా జరిగే సంభాషణ, డిస్ట్రాక్షన్స్ ఉండవు. రాత్రిపూట చేశాడు ఆయన ఈ ప్రార్థన కూడా. ఏ రకమైన మనిషి సంచారం లేనప్పుడు, అంటే నీకు ఎప్పుడైనా సరే నువ్వు ప్రార్థన చేసినప్పుడు ముఖ్యమైన విషయం ఏంటో తెలుసండి, చుట్టూ గోల్ ఉండకూడదు, డిస్టర్బెన్సెస్ ఉండకూడదు తండ్రితో నువ్వు మాట్లాడేటప్పుడు. అంతేకాదు ఆయనకి ప్రభు వారికి ఈ యొక్క ప్రార్థన వలన తనకు కలగబోయే శరీర బాధ అంతా కూడా ఆయన కనిపించింది. మనం ఎర్రవచనాల్లో చదువుతాము, ఆయన పడబోయే వేదన అంతా కూడా ఎలాంటి పరిస్థితికి ఆయన గురవుతాడో కూడా అన్ని ముందు ఆయన ప్రార్థనలో ఆయనకి కనిపిస్తుంది. అయితే ఇదంతా కనిపించినా సరే 39వ వచనంలో చూడండి, ఎలా మనం మన ఒంటరి ప్రార్థనలో మనం ఆయన్ని ఎలా సమర్పించుకోవాలో చూడండి. కొంత దూరం వెళ్ళి రాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించారు. ఏమని ప్రార్థించారంట? నా ఇష్టం కాదు. ఎంత ఆవేదన ఆయనకి తెలిసినా సరే తన తండ్రి వైపు ఆయన ఉన్నాడంట. మా అందరం ఒకసారి చెప్తామండి, నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారము కానిమ్మని ప్రార్థించెను. మనం ఏ ప్రార్థన చేసినా, కన్నీటి ప్రార్థన కానీ, పట్టుదల ప్రార్థన కానీ, మధ్యత్వపు ప్రార్థన కానీ, ఏ రకమైన ఒంటరి ప్రార్థన కానీ, ఏ రకమైన ప్రార్థన చేసినా కూడా మనం దేవుని నీ ఇష్ట ప్రకారం జరగాలి అని మనం ఆయన ముందు ఒప్పుకోవాలంట. ఒప్పుకుంటారండి? సరే, ఇప్పుడు చిన్న 7వ ప్రార్థన గురించి చెప్పుకున్నాం. 7వ ప్రార్థన అంటే గొలుసు ప్రార్థన. ఈ గొలుసు ప్రార్థన గురించి మనకు తెలుసు, మన సన్నిధిలో జరుగుతూ ఉంటుంది, ఆ శుక్రవారాలు జరుగుతూ ఉంటాయి, స్త్రీలందరికీ వచ్చేవారికి తెలుసు. ఈ గొలుసు ప్రార్థనలో ఉపయోగం ఏంటంటే, మనం ఏదైనా బండి కానీ సైకిల్ కానీ దాయాలనుకోండి దొంగల నుంచి, ఎలా దాస్తారు? తాడు కడతారా? లేకపోతే తాళంతో పెట్టేసి వచ్చేస్తారా? ఇంత లాంగ్ గొలుసు వేసి కడతారు కదా, ఎందుకు? బలంగా ఉండడానికి. ఈ గొలుసు ప్రార్థన కూడా అటువంటి బలం కలిగిన ప్రార్థన అంట. అందుకనే ఈ ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళ స్త్రీలకైతే తెలుస్తుంది. శుక్రవారం మేము వచ్చినప్పుడు కూడా గొలుసు ప్రార్థన జరుగుతుంది. ఒక రకమైన నిండుగా ఒక మాలో బాధ అంతా తీసివేసినట్టు అనిపిస్తుంది అండి ఆ ప్రార్థన జరిగినప్పుడు. వచ్చిన వారే తెలుస్తుంది. అయితే ఈ రకమైన ప్రార్థన చేయడం వల్ల నీలో నీవు సహోదరి నాకు ఉన్నాడు, నా తోటి సహోదరుడు ఉన్నాడు, నా బాధలు తీరుతాయి, దేవుని దగ్గర నా మొర వెళ్ళింది అనే ఉద్దేశంతో ఉంటానంట ఈ యొక్క గొలుసు ప్రార్థన. ఈ రోజు నేర్చుకున్న 7 ప్రార్థనలు ఏంటండి? ఫాస్ట్ గా చెప్తారు. నెక్స్ట్ ప్రైజ్ మొదటి ప్రార్థన 2, 3, 4, 5 ఎవరి నోటలోనేమో వారు చెప్పాలి. ఏంటండి? మీరు ఒక్క నిమిషం ఆగండి. చెప్పినోడు ఎవరు చెప్పాలి? 7ది ఏంటండి? అయితే 7 రకాల ప్రార్థనలు కూడా మన జీవితంలో మనం అన్వయించుకొని ఆయన దగ్గరకు చేయాలండి. దేవుని చిన్న వాక్యం దీవించింది కదా.